అమ్మ ఎవరికైనా అమ్మే. బస్సు నుంచి దిగి నా జేబులో చెయ్యి పెట్టి చూస్తే పర్సు లేదు. ఎవరో కొట్టేశారు. గుండె గుబిల్లు మంది. పర్సులో 150 రూపాయలు అమ్మకి రాసిన ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం రాసిపెట్టి 3 రోజులైంది. కానీ పోస్ట్ చేయడానికి మనసు రాలేదు. ఉన్న ఉద్యోగం పోయిందని రాయాలంటే ఎలాగో అనిపించింది. 150 రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు, కానీ ఉద్యోగం లేదు కదా. మళ్ళీ దొరికేదాకా ఉన్నదానితోనే నెట్టుకు రావాలి. ఉత్తరంలో అదే రాశాను. ప్రతి నెల పంపించే 500 ఇక నుంచి పంపడం కుదరకపోవచ్చు అని. కానీ చెప్పా కదా, పోస్ట్ చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అమ్మ నుంచి ఉత్తరం వచ్చింది. అందులో ఏం రాసి ఉంటుంది? డబ్బు అందలేదు, త్వరగా పంపించమని రాసి ఉంటుంది. కానీ ఆ ఉత్తరం చూసిన తర్వాత నోట మాట రాలేదు. బాబు, నువ్వు పంపిన 500 రూపాయల మనీ ఆర్డర్ అందింది. నువ్వు ఎలా అయినా డబ్బు పంపిస్తామని తెలుసు అని ఇంకా ఏవేవో రాసి ఉంది. డబ్బు పంపలేదు, కానీ డబ్బు ముట్టిందని రాసింది. ఎలా జరిగింది? కొన్ని రోజుల తర్వాత మరో ఉత్తరం వచ్చింది. అది అమ్మ నుంచి కాదు. రాత గజిబిజిగా ఉంది. అన్నా, నీ పర్సు కొట్టేసిన వాణ్ణి నేనే. మీ అమ్మకు పంపిన డబ్బుల్లో 150 నీది, మరో 350 రూపాయలు నేను కలిపి మనీ ఆర్డర్ చేశాను. అమ్మ ఆకలితో పస్తు పడుకోకూడదు. అమ్మ ఎవరికైనా అమ్మే. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.